హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిక్ రైల్వేస్. ఈ వీడియోలో వచ్చేసి మనం కాజీపేట తిరుపతి మధ్య ప్రత్యేక రైలు అయితే దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 07253 కాజీపేట తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మే 6, 13, 20, 27వ తేదీలలో, జూన్ 3, 10, 17, 24వ తేదీలలో అయితే ఉంటుంది. కాజీపేటలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 బయలుదేరుతుంది. తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 9:40 అయితే చేరుకుంటుంది. తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ 07254 తిరుపతి కాజీపేట స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మే 7, 14, 21, 28వ తేదీలలో, జూన్ 4, 11, 18, 25వ తేదీలలో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ ప్రతి బుధవారం తిరుపతిలో మధ్యాహ్నం 12:30 బయలుదేరుతుంది. కాజీపేటకు వచ్చేసి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు అయితే చేరుకుంటుంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే, ఈ ట్రైన్ వచ్చేసి మనకి జన్గాన్, భువనగిరి, చర్లపల్లి, సనత్ నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాదగిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుండ్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే 2 SLR, 4 జనరల్ కోచ్లు, 8 స్లీపర్ కోచ్లు, 3 AC కోచ్లు, మొత్తం 17 ICF కోచ్లు అయితే ఉంటాయన్నమాట. అలాగే మరొక ట్రైన్ నెంబర్ 07251 07252 చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి చర్లపల్లి నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు మే 7, 14, 21, 28వ తేదీలలో, జూన్ 4, 11, 18, 25వ తేదీలలో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ చర్లపల్లిలో ప్రతి బుధవారం సాయంత్రం 6:50 బయలుదేరుతుంది. తిరుపతికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 6:55 చేరుకుంటుంది. తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ 07252 తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో సాయంత్రం 4:55 బయలుదేరుతుంది. చర్లపల్లికి వచ్చేసి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే, ఈ ట్రైన్ వచ్చేసి మనకి జన్గాన్, కాజీపేట, వరంగల్, నేకొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది. సో ఈ ఫ్రెండ్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ డీటెయిల్స్. ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.